For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు వాణి, నేను యోగా ట్రైనర్. ఈరోజు మనము బెల్లీ ఫ్యాట్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలనేది యోగాసనాస్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, యోగాసనాస్తో పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి మెయిన్గా మనం వెయిట్ మేనేజ్మెంట్ అండ్ డైట్ మేనేజ్మెంట్ కూడా కంపల్సరీ చూసుకోవాలి. సో నేను వెయిట్ మేనేజ్మెంట్ అండ్ డైట్ మేనేజ్మెంట్ గురించి డీప్గా వెళ్ళట్లేదు, యోగా గురించి మాత్రమే చెప్తాను. ఆసనాస్ ద్వారా ఎలా బెల్లీ ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు లేదా రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని. బెల్లీ ఫ్యాట్ అనేది మేబీ మనం వెయిట్ వల్ల రావచ్చు, లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్గా బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది. సో బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా మెల్లిగా మన స్పైన్ మీద పడుకోవాలి. శవాసన పొజిషన్. ఇలా స్పైన్ మీద పడుకొని కాళ్ళు రెండు దగ్గర పెట్టి చేతులు రెండు ఇలా థైస్ పక్కన కానీ నడుము కింద కానీ, ఒకవేళ మీకు బ్యాక్లో స్ట్రెయిన్ ఉంది, కొంచెం పెయిన్ అనిపిస్తుంది అంటే ఇలా చేతులు రెండు నడుము కింద సపోర్ట్ తీసుకోవాలి. లేదు అంటే ఇలా తల కింద కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కావాలి అంటే ఇలా హ్యాండ్స్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే మన అబ్డామెన్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. సో ఇలా హ్యాండ్స్ ఈ పొజిషన్లో తీసుకుని ముందుగా సింగిల్ లెగ్ పైకి తీసుకోవాలి. ఉత్తాన పాదాసన అంటాము. ఉత్తాన పాదాసన మోడిఫికేషన్ విత్ వేరియేషన్స్ తో చేద్దాం. సో స్లోగా ఇలా లెగ్ పైకి తీసుకోవాలి. లెగ్ పైకి తీసుకున్నప్పుడు టోస్ అనేది పాయింటింగ్ అవుట్ చేయాలి, లెగ్ అనేది ఫుల్ గా యాక్టివేట్ చేయాలి. లెగ్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు అబ్డామెన్ మజిల్స్ ని కూడా కొంచెం లోపలికి లాగి కోర్ ఎంగేజ్ చేసి హోల్డ్ చేయాలి. నా ఈ పొజిషన్ నుంచి మెల్లిగా లెగ్ ని అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఒక 10 to 20 కౌంట్స్ చేసిన తర్వాత మెల్లిగా లెగ్ ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు లెగ్ స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోవాలి. టోస్ సీలింగ్ వైపు ఉండాలి. అబ్డామెన్ మజిల్స్ ఎంగేజ్మెంట్ లో ఉండాలి. దాన్ని స్లోగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. దెన్ లెగ్ ఇలా హోల్డ్ చేసిన తర్వాత నెమ్మదిగా రైట్ లెగ్ రిలీజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి తీసుకొచ్చి 90 degrees. దెన్ స్లోగా కింద టచ్ అవ్వకుండా అప్ అండ్ డౌన్ ఒక 10 to 20 seconds చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ హోల్డ్. 10 to 20 కౌంట్స్ ఈజీ అనిపిస్తే మీరు 30 చేయొచ్చు, 50 కూడా చేయొచ్చు. దెన్ లాస్ట్ కౌంట్ హోల్డ్ చేసి నెమ్మదిగా లెగ్ డౌన్. ఇప్పుడు రెండు కాళ్ళతో ఆల్టర్నేట్ గా చేద్దాం. ముందు రెండు కాళ్ళని పైకి తీసుకోవాలి. ఉత్తాన పాదాసన అంటాము దీన్ని. ఉత్తాన పాదాసనలో మెల్లిగా ఫస్ట్ రైట్ లెగ్ డౌన్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ డౌన్, లెఫ్ట్ లెగ్ అప్. లెగ్ కిందకు వస్తున్నంతసేపు, పైకి వస్తున్నంతసేపు లెగ్ టైట్ గానే ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి. ఇలా ఆల్టర్నేట్ లెగ్స్ అప్ అండ్ డౌన్. ఇంకా ఓన్లీ లోవర్ బెల్లీ పైన ఫోకస్ చేయాలి అంటే ఇలా మన హిప్స్ కింద ఒక పిల్లో కొంచెం ఎత్తు అనేది పెట్టుకోవాలి. ఇలా ఎత్తు పెట్టుకొని ఓన్లీ బటక్స్ దాని మీద ఉండేలాగా చూసుకుని మళ్ళీ సేమ్ శవాసన పొజిషన్లో పడుకొని లెగ్స్ రెండు పైకి తీసుకొని సేమ్ పొజిషన్ ఆల్టర్నేట్గా లెగ్స్ని అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కంప్లీట్గా బెల్లీ మీదనే ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. దెన్ లాస్ట్ కౌంట్ ఇలా రెండు కాళ్ళు పైకి తీసుకొని హోల్డ్ చేయాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ పోస్చర్ని ఒక 10 to 30 seconds హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా డౌన్, రిలాక్స్. నెక్స్ట్ ఈ పొజిషన్ నుంచి కౌంటర్ పోజ్ రిలాక్స్ చేసుకోవడానికి సేతు బంధాసన. కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి నెమ్మదిగా హిప్స్ పైకెత్తుతూ దించుతూ ఒక 10 times ఇలా లిఫ్ట్ చేసి దించి మెల్లిగా లోవర్ బ్యాక్ అనేది రిలాక్స్ చేయాలి. దాని తర్వాత పవనముక్తాసన. నీస్ ఇలా దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఆసన స్టాండింగ్లో చేద్దాం. నెమ్మదిగా నించున్న పొజిషన్కి వచ్చి కాళ్ళని ఇలా 3 feet డిస్టెన్స్ తీసుకోవాలి. పరివృత త్రికోణాసన మూమెంట్స్. పరివృత త్రికోణాసనాలో మనం కాళ్ళు రెండు ఇలా 90 degrees లో పెడతాము ఒక లెగ్. బట్ ఇక్కడ మనం పాదాలు రెండు స్ట్రైట్గా ఫీట్ ఫార్వర్డ్ ఉండాలి, రెండు హీల్స్ సమానంగా లైన్లో ఉండాలి. దెన్ చేతులు రెండు ఇలా స్ట్రెచ్ చేసి మెల్లిగా ట్విస్ట్ డౌన్. మన రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ టచ్ చేయాలి, మెల్లిగా పైకి రావాలి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ టచ్ చేసి పైకి రావాలి. ఇలా రెపిటేషన్స్. కంప్లీట్గా డౌన్, కంప్లీట్గా అప్. సో ఇలా కిందకి పైకి వెళ్తున్నప్పుడు మీ ప్రెషర్ ఎక్కడ పడుతుందో అబ్జర్వ్ చేయాలి. కంప్లీట్గా బెల్లీ పైనే పడుతుంది. సో ఇలా స్లోగా స్టార్ట్ చేసి తర్వాత కొంచెం స్పీడ్ పెంచవచ్చు. ఇలా
మీ కంఫర్ట్ని బట్టి 20 to 30 కౌంట్స్ లేదా 40 కౌంట్స్. నౌ లాస్ట్ కౌంట్ ఇలా హోల్డ్ చేయండి. రైట్, లెఫ్ట్, హోల్డ్, అండ్ స్లోగా రిలాక్స్. రిలాక్స్ అండ్ శిథిల తాడాసన. కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుని తల కొద్దిగా వెనక్కి వాల్చి నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ రిలాక్స్. నెక్స్ట్ కూడా నించున్న పొజిషన్లో చేసే ఆసన. కాళ్ళ మధ్యలో కొంచెం 2 feet డిస్టెన్స్ తీసుకోవాలి. అర్ధకటి చక్రాసన. చేతుల్ని ఇలా 2 సైడ్కి స్ట్రెచ్ చేసి నెమ్మదిగా 2 చేతుల్ని మీ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్, సెంటర్, రైట్ సైడ్ ట్విస్ట్, సెంటర్, లెఫ్ట్ సైడ్ ట్విస్ట్, సెంటర్, రైట్ సైడ్ ట్విస్ట్, సెంటర్. ఇలా ట్విస్టింగ్ చేయాలి. ఈ ట్విస్టింగ్ కూడా సేమ్ ఒక 10 to 20 seconds ట్విస్టింగ్ చేసిన తర్వాత దెన్ స్లోగా ఒక సైడ్ పోస్చర్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, మీ నడుము మీ బెల్లీ అంతా ఒక సైడ్కి ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ అయినప్పుడు ఇక్కడున్న మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అయ్యి స్టిమ్యులేట్ అవుతుంది. ఎక్సెస్ ఫ్యాట్ ఏదైనా ఉంటే బర్న్ అయిపోతుంది అనమాట. దెన్ అదర్ సైడ్ స్లోగా రిలాక్స్. నెక్స్ట్ వన్ మళ్ళీ లైన్ డౌన్ పొజిషన్లో చేసే ఆసన. నెక్స్ట్ ఇలా మళ్ళీ శవాసన పొజిషన్కి రావాలి. దీన్ని నౌకాసన అంటాము. నౌకాసన 2 రకాలుగా చేసుకోవచ్చు. నౌకాసనలో కొంచెం పైకి రావచ్చు లేదా కొంచెం లోలో ఉండి కూడా చేయొచ్చు. లోలో ఉండి చేసేది కొద్దిగా ఎక్కువ ఎఫెక్టివ్ అనమాట. 2 చూపిస్తాను నేను. సో ఈ పొజిషన్ నుంచి మెల్లిగా చేతులు వెనక్కి తీసుకుని చేతుల్ని ఇలా ముందుకు తీసుకుంటూ స్లోగా పైకి రావాలి. దెన్ స్లోగా లెగ్స్ డౌన్, హ్యాండ్స్ బ్యాక్, మళ్ళీ స్లోగా అప్, స్లోగా బ్యాక్. అబ్జర్వ్ చేసినట్టయితే మన కోర్ మజిల్ ఎంగేజ్ చేస్తే కానీ మనం పైకి రాలేము. ప్రెషర్ అంతా మన బెల్లీలోనే ఉంటుంది. స్లోగా పైకి, స్లోగా వెనక్కి. వచ్చేటప్పుడు ఎలాంటి జర్క్ లేకుండా నిదానంగా లిఫ్ట్ అవుతూ రావడానికి ట్రై చేయాలి. దాన్ని నిదానంగా వెనక్కి వెళ్ళాలి. నౌ ఇదే పోజ్ని ఇంకొంచెం వేరియేషన్, ఇంకొంచెం ఎఫెక్టివ్తో చేయాలంటే కొంచెమే లిఫ్ట్ అవ్వాలి. జస్ట్ 30 degrees. దెన్ బ్యాక్, మళ్ళీ 30 degrees, దెన్ బ్యాక్. ఇలా లాస్ట్ కౌంట్ 30 seconds నుంచి మీరు ఎంతసేపు ఉండగలితే అంతసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ స్లోగా రిలాక్స్. సో ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన 4 ఆసనాస్ ఆర్ 5 ఆసనాస్ చేసుకోవడం వలన మనం బెల్లీ ఫ్యాట్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. యోగాలో బెనిఫిట్స్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయంటే మనం రెగ్యులర్గా దాన్ని ఒక డే రొటీన్ చేసుకున్నప్పుడే, అలవాట్లాగా మార్చుకోవాలి దాన్ని. ఓకే, నమస్కారం.